హలో ఎవ్రీవన్, పీసీ ఫుడ్ బ్లాగ్స్కి వెల్కమ్. మనం ఈరోజు చేస్తున్నాం బటర్ చికెన్. అది సింపుల్ ప్రాసెస్లోన, రెస్టారెంట్ అండ్ డాబా స్టైల్లోన ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒక ప్యాన్లోన నేనైతే అరకేజీ చికెన్ తీసుకున్నాను. 2 స్పూన్ లెమను, స్పూన్ ఉప్పు, స్పూన్ పసుపు, 2 స్పూన్ కారము, స్పూన్ చికెన్ మసాలా, స్పూన్ గరం మసాలా వేసి వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఒక అరగంట దాకా బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. అప్పుడని చికెన్లోన మసాలా అన్నీ బాగా పడుతుంది. ఒక ప్యాన్లోన ఒక స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ బటర్ వేసి, బటర్ బాగా మ్యాగ్నేట్ అయిన తర్వాత మనము మ్యాగ్నేట్ చేసిన చికెన్ వేయాలి. వేసిన తర్వాత స్లిమ్లోనే బాగా ఫ్రై చేయాలి. 15 మినిట్స్ దాకా బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయినాక అది పక్కన పెట్టుకుంటామా. అదే స్పూన్ ప్యాన్లోన 2 స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసింది ఉల్లిపాయల ముక్కలు, వెల్లుల్లిపాయలు, కాజు వేయాలి. వేసి ఉల్లిపాయలు అవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక మనము కొంచెము దాంట్లోకి టమాటా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. టమాటాలు ఉడికినాక దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, 2 స్పూన్ కారము వేసి కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసి కలుపుకొని బాగా తర్వాత పక్కన పెట్టుకొని చల్లారబడక మనము మిక్సీ జార్లో వేయాలి. మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పేస్ట్ చేయాలి. ఇలా మెత్తగా పేస్ట్ అయిన తర్వాత బౌల్లోన ఇలా జార్ తీసుకొని మనం చేసిన పేస్ట్ వేసి ఇలాగా బాగా ఫిల్టర్ చేసి ప్యాన్లోన 2 స్పూన్ ఆయిల్ వేసి హాఫ్ బటర్ వేసి బిర్యానీ మసాలాలో వేసి వెల్లుల్లిపాయల పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయినంత వరకు బాగా కలిపేసిన తర్వాత మనం చేసిన పేస్ట్ బాగా కలిపేసిన తర్వాత స్పూన్ ఉప్పు, స్పూన్ పసుపు, 2 స్పూన్ కారము, హాఫ్ అన్ అవర్ చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. పచ్చి వాసన పోయిన తర్వాత మసాలా పచ్చి వాసన పోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేయాలి. అది బాగా ఇలాగా మసాలాలో పచ్చి వాసన పోయినంత వరకు కలిపేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ కలపాలి. మసాలా కలిపేసిన తర్వాత మనము ఫ్రై చేసిన చికెన్లో వేయాలి. చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. స్లిమ్లోనే ఉండి మీడియంలోన ఉండి బాగా కలుపుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టుకోవాలి. తర్వాత చూడండి బాగా చికెన్ ఎలాగో ఉడుకుతుంది. బాగా ఇలాగ ఉడికిన తర్వాత ఒక అరగంట దాకా స్లిమ్లోనే ఉండి మధ్యగా కలుపుతుండు మనం చేసింది బటర్ చికెన్ రెడీ అయిపోతుంది. లాస్ట్కి ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసింది బటర్ చికెన్ రెడీ. మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.